అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రేషన్ బియ్యం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ దుకాణాల వద్ద ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఉరవకొండ మండలంలో 64 రేషన్ దుకాణాలున్నా ఎక్కడా రేషన్ షాపులు సరిగా తెరుచుకోవడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. బియ్యం దొరుకుతాయో లేదోనన్న ఆందోళనతో గంటల కొద్దీ ఎండలో పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్ 18వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉదయాన్నే రేషన్ షాపులు తెరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు గంటలకు వచ్చినాం మేము. వాళ్ళు 10:30కి వాకలు తీసినారు. అయినా 11 అయినా వాళ్ళు వేయలేదు. ఇంకా లైన్ లోనే నిలబడినాము. 2 బాటిల్ నీళ్ళు అయిపోయినాయి తాగేకి. ముసలో చచ్చిపోతారని ఎండకి నీళ్ళ కూర్చోబెట్టినాం అందరినీ. ఉరవకొండ మండలంలో 64 టీ షాపులు ఉన్నాయి. 3465 క్వింటాల బియ్యం వస్తున్నాయి. టౌన్లో 24 టీ షాపులు ఉన్నాయి. అయితే ఇక్కడ 24 టీ షాపులు ఒకే రోజు పనిచేయవు. MDU సిస్టమ్ ఉండడం వల్ల 6 షాపులు అయిన తర్వాత మిగతా 6 షాపులు ఈ విధంగా ఉంటాయి. ఏ షాపులు ఏ రోజు ఓపెన్ అవుతాయనే విషయం స్పష్టంగా తెలుపుతున్నాం. 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. అయితే కేవలం ఈ 3-4 తేదీ వరకే ఈ 4-5 తేదీల్లోనే లోపలే తీసేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఒకసారిగా జనాలు గుమిగూడంతో ఈ సమస్య అవుతుంది. కానీ అందరూ సమయం పాటిస్తే ఖచ్చితంగా ఆయా తేదీల్లో వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళు సులువుగా రేషన్ వస్తువులు తీసుకుని రావచ్చు. ఖచ్చితంగా కార్డుదారులకు అనుకూలంగా ఉదయాన్నే 6 గంటలకు తెరవమంటున్నాము. ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కార్డుదారులకు అనుకూలమైన టైంలోనే షాప్ ఓపెన్ చేయిస్తాం.